తోటకూర, గడ్డి ఇదంతా దానాలో కలిపి నానబెట్టాలి. నానబెట్టి మెత్తగా కొట్టాలన్నమాట. మెత్తంగా కొట్టి పిండి తవుడులో కానీ దానాలో కానీ బకెట్లో వేసి బాగా నానబెట్టి ఇదంతా వేసి కొట్టాలి. మెత్తగా బాగా నానిన తర్వాత అప్పుడు వేస్తే కోళ్ళు బాగా ఇష్టంగా తింటాయి అన్నమాట. ఇది ఒక దాన, ఒక తిప్పు దాన. సాయంత్రం పూట ఒడ్లు పెట్టాలి. ఇప్పుడు ఉదయం పూట గడ్డి, ఆకు అంతా కలిపి పెట్టాలన్నమాట. బాగా ఇష్టంగా తింటాయి, బాగుంటాయి కోళ్ళు, ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. తవుడు దాన. ఈ తవుడు దానాలు బాగా ఈ తవుడు దానాలు కలిపి కలపాలి. బాగా కలపాలన్నమాట. ఇది మొత్తం వేసి కలపాలి. బియ్యం కడిగిన నీళ్ళు, ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఈ గడ్డి, ఆకు, దానాలు పోసి మిక్సింగ్ చేయాలి. ఇటెల్లో పోసి మిక్సింగ్ చేయాలి. బియ్యం కడిగిన నీళ్ళు గంజి పోయాలి. పోసి బాగా కలపాలన్నమాట. ఇదంతా కలిపేసి ఒక 2 గంటలు బాగా ఇట్లా కలిపి 2-3 గంటలు బాగా నానబెట్టి తర్వాత మనం కోళ్ళకేసి బాగా ఇష్టంగా తింటాయి. బాగా కోళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ఇది ఈరోజు ఈ తోటకూర, గడ్డి, తవుడు దానం 4 మిక్సింగ్. ఇవేమో గంజి నీళ్ళు, గంజి మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు ఇవి పోసి బాగా మిక్సింగ్ చేస్తాం అన్నమాట. మిక్సింగ్ చేసి నానబెడితే బాగా నానద్ది. అప్పుడు మనం రేపు ఇంకో ఇంట్లో అరటి చెట్లు కొట్టుకొచ్చి అవి కూడా ఇట్లనే సేమ్ ప్రాసెస్ బాగా తింటాయి, ఇష్టంగా తింటాయి అన్నమాట. అందుకని ఇట్లా అది పెట్టి దాన ఖర్చు తగ్గించుకోవడానికి చేసే విధానం ఈ విధంగా బాగుంటుంది.